ఏలూరు జిల్లా భీముడోలు మండలం ఎంఎంపురం గ్రామంలో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. వట్టి వసంత్ కుటుంబ సభ్యులను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరామర్శించారు. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఇంటి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. వట్టి వసంత్ కుమార్ మరణ వార్తతో ఆయన స్వగృహం ఎంఎంపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఆయన స్వగృహం వద్దకు ఆయన అభిమానులు పలువురు రాజకీయ నేతలు చేరుకున్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎంఎంపురం చేరుకుని వట్టి వసంత్ కుమార్ కుటుంబ సభ్యులు పరామర్శించారు. మనతో ఏలూరు ఎంపీ శ్రీధర్ ఉన్నారు. సార్ చెప్పండి, వట్టి వసంత్ గారితో మీకు అనుబంధం ఏ విధంగా ఉండేది? వసంత్ కుమార్ గారు ఉంగుటూరు నియోజకవర్గం ముద్దుబిడ్డ అని చెప్పుకోవచ్చు. రెండుసార్లు ఇక్కడ 2004-2009లో ఎమ్మెల్యేగా చేశారు. రాజశేఖర రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, చిన్ననాటి స్నేహితులు అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన గవర్నమెంట్లో, ఆయన ప్రభుత్వంలో రెండుసార్లు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ రూరల్ డెవలప్మెంట్, టూరిజం మినిస్టర్గా చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నాయకుడిగా ఈ ప్రాంతానికి మేలు చేయాలి అనే ఒక ప్రయారిటీగా పెట్టుకొని ఏ విషయంలో అయినా ముందుంటాం ఈ ప్రజలు అందరం చూశారు. ఒక మంచి మనిషిగా, మంచి కార్యకర్తగా, మంచి నాయకుడిగా, మంచి ఎమ్మెల్యేగా, మంచి మంత్రిగా కూడా గుర్తింపబడ్డారు. ఆయన కోసం ఈరోజు లక్షల మంది తరలొస్తారని చెప్పుకోవచ్చు. నాకు పర్సనల్గా కోటగిరి విద్యాధరరావు గారు అబ్బాయిగా వట్టి వసంత్ కుమార్ గారి కుటుంబంతో సంబంధాలు ఇప్పుడు కాదు, తరతరాల నుంచి కూడా ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా వసంత్ కుమార్ గారు ఇంట్లో ఒక అంకుల్ లాగా, చిన్నాన్నలాగా ఉండేవారు, రాజకీయ నాయకుడిలా కన్నా. అయితే తర్వాత క్రమంలో నాన్నగారితో ఒక అత్యంత కుటుంబ సభ్యుల్లాగా, తర్వాత సోదరుల్లాగా, ఆ తర్వాత ప్రత్యర్థుల్లాగా కూడా చేయడం జరిగింది 2009 ఎలక్షన్లో. అయినప్పటికీ కూడా దగ్గర సంబంధాలు, ఒక మంచి మర్యాద ఒక ఇచ్చిపుచ్చుకోవడంలో ఏమాత్రం తగ్గలేదు. చివరి వరకు కూడా ఒక మంచి మనిషిని కోల్పోయామని ఈరోజు చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం వారు కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయామని చిందిస్తారు, దాంట్లో అనుమానం లేదు. తప్పకుండా ఈరోజు లక్షలాది మంది వచ్చి ఆయన్ని చివరిసారిగా దీవించుకుంటారని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు సార్? ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఆ సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రస్తుతానికైతే ఆయన బాడీని ఇంకా తొందరలో తీసుకురావడం జరుగుద్ది. నెంబర్ 1 ప్రయారిటీ ఆయన తీసుకొచ్చిన తర్వాత వచ్చిన వేలాది మందికి ఇబ్బంది కలగకుండా, కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలగకుండా వారు ఆ లాస్ట్ రైట్స్ చేసే విధానాన్ని ముందు చూస్తున్నాము. అయితే పోలీసు వారు ఆల్రెడీ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా బాడీని చూపించి వెనక తీసుకునే కార్యక్రమంలో ఉన్నాము. ఆ తర్వాత గవర్నమెంట్తో మాట్లాడి ఏం చేయాలో చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, వట్టి వసంత్ కుమార్ గారితో అనుబంధం ఏ విధంగా ఉన్నది? గ్రామానికైనా ఏ విధమైన మంచి పనులు చేశారు? నమస్తే అండి. 2004 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారండి మా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా ఈ మారుమూల గ్రామాలు కానీ, పల్లెటూర్లు కానీ, నీటి వసతి కానీ, ఇంకోటి కానీ ఏది లేదో అది ఐడెంటిఫై చేసి, అది పేద ప్రజలకు ఏది అవసరమో అది ఇమీడియట్లీ చేయించి జనాల హృదయాల్లో గెలిచిన నాయకుడండి. ప్రప్రథమంగా మంచి విద్యావేత్త, తర్వాత చెప్పుకోవాలంటే నిజాయితీ గల నాయకుడండి. ఏది చెప్పేవారో అదే చేసేవారు తప్ప జనాలను ప్రలోభ పెట్టే మనస్తత్వం కానీ ఇంకోటి లేదండి. 2 టర్మ్లో కూడా అయినా మేము ఉంగుటూరు నియోజకవర్గం నుంచి నెగ్గించుకున్నాం. ఆయన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మరో సీఎం లాగా, అసెంబ్లీ టైగర్ లాగా, వెస్ట్ గోదావరి జిల్లాలో మంచి దమ్మున్న నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారండి. ఆయన ఈ రోజుకి కూడా ఉంగుటూరు నియోజకవర్గం కానీ, వెస్ట్ గోదావరి జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర నాయకులు కానీ వసంత్ కుమార్ గారు నేను అత్యంత సన్నిహితునండి, నమ్మకస్తునండి. నేనంటే అమితమైన ప్రేమ ఉండేది. ఆయనంటే మా గుండెల్లో పదిలపరుచుకున్నామండి. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారిని ఎలా గౌరవించేవాళ్ళమో ఈయన కూడా అంతే సమానంగా మేము గౌరవించేవారండి. అదేవిధంగా పేద ప్రజలు వెళ్ళి ఏ రోజు ఏది అడిగినా వాళ్ళ సమస్యని త్వరగా పరిష్కరించి పేద ప్రజల్లో గుండెల్లో, హృదయాల్లో గుడిగట్టున్న నాయకుడండి. జీవితంలో వసంత్ కుమార్ గారిని మర్చిపోలేము. అందరికీ నమస్కారం అండి. వట్టి వసంత్ కుమార్ గారు అనే ఆయన ఒక వ్యక్తి కాదండి, అది ఒక పెద్ద శక్తి. ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా 2004లో ఆయన ఎన్నికైనప్పుడు ఒకటే చెప్పారండి, ఆయన ఏదో చిన్న పనులు చేసి మనం గడపడం కాదు, జీవితకాలం శాశ్వతంగా గుర్తుండిపోయే పనులు చేయాలని
మాది భీమడోలు గ్రామం అండి. మా భీమడోలు గ్రామానికి ఓ డిగ్రీ కాలేజీ, ఒక బస్ స్టాండు, ఒక వాటర్ ప్రాజెక్టు 3 కోట్లతోటి, ఒక ఏరియా హాస్పిటల్ సిహెచ్సి అనేటువంటివన్నీ చేశారండి. ఆయన ఏదైనా అన్నారు అంటే చెప్పడం వేరు, చేయడం వేరు. చేస్తాను అన్న అంటే మనకు అది పని అయిపోయిందని మనం గుండె మీద చేసుకుని ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవచ్చండి. అలాంటి వ్యక్తి అండి ఆయన ఎన్నో వేల మందికి ప్రాణాలు కాపాడాడు కానండి ఆయన ప్రాణం ఆయన కాపాడుకోలేకపోయారు అనేది మాకు చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఎవరికి అనారోగ్యంగా ఉందన్న సార్ ఇదండి అంటే వెంటనే ఫోన్ చేసి నువ్వు వెళ్ళు, పలానా డాక్టర్ గారు ఉంటారు అక్కడ, నువ్వు వెళ్ళి చూపించుకో అనేవారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేవారు. ఎక్కడి వరకు కాదండి, నా భార్యకి అనారోగ్యం చేస్తే హైదరాబాదు ఏషియన్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాలి అండి అని అంటే ఆయన వెంటనే ఫోన్ చేసి ఆయన వచ్చి హైదరాబాద్లో ఉండి దగ్గరుండి ఆయన హాస్పిటల్లో చూపించి మమ్మల్ని పంపించారండి. వచ్చిన తర్వాత మేము బాగా వచ్చిన తర్వాత ఆయన్ని కలిస్తే అన్నారండి, ఆయన డాక్టర్ గారు 25% సక్సెస్ రేటు మీ ఆవిడ చేసే ఆపరేషన్ అన్నారు. నాకు చాలా భయం వేసింది, నీతో చెప్పలేకపోయాను అన్నారండి. నాకు తర్వాత ఆ విషయం తెలిసింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన నాకు ఎప్పుడు కనిపించినా కూడా పుణ్యవతి ఏం చేస్తుంది అని అడిగేవారండి. అంతటి మహా వ్యక్తిని కోల్పోవడం ఈరోజు మాకు చాలా బాధాకరమైన విషయం. అయితే మొత్తం మీద చూసుకుంటే వట్టి వసంత్ స్వగ్రామమైన ఎంఎంపురంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన అభిమానులు సన్నిహితులంతా కూడా ఆయన స్వగృహం వద్దకు చేరుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో వట్టి వసంత్ పార్థివ దేహం కూడా ఆయన స్వగ్రామం చేరుకుని ఉంది. అంత్యక్రియలకు సంబంధించి ఏ విధంగా చేయాలనే దాని మీద వారు కుటుంబ సభ్యులంతా కూడా చర్చలు అభిమానులతో జరిగిన తర్వాత ఆ విషయాలు వెల్లడిస్తామని కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ దాసుతో సాగర్.